నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూమ్ను కడపలో ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాం. సినీ నటి నిధి అగర్వాల్, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి పాలకులు తక్షణ చర్యలు చేపట్టాలి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 16వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రతినిధుల డిమాండ్. కడపలోని శ్రీ విజయదుర్గ ఆలయంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ నిర్వాహకులు. దేశంలోనే బంగారు వజ్రాభరణాల విక్రయాలలో ప్రముఖ సంస్థగా పేరొందిన జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూమ్ను కడపలో ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని నటి నిధి అగర్వాల్ తెలిపారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఏర్పాటు చేసిన జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూమ్ను నిధి అగర్వాల్ స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలుత షోరూం ప్రారంభానికి విచ్చేసిన నిధి అగర్వాల్ అభిమానులతో మాట్లాడి కొద్దిసేపు సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జోస్ అలుకాస్ జ్యువెలరీ సంస్థకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆధునిక డిజైన్లు, నాణ్యత, మన్నిక గల నగలు షోరూం ప్రత్యేకత అన్నారు. షోరూం ప్రారంభ సందర్భంగా జూన్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 60,000 విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాల కనీస కొనుగోలుపై వినియోగదారులకు బంగారు నాణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వజ్రాలు, ప్లాటినం ఆభరణాలపై 7 నుంచి 20%, తరుగు ఛార్జీలపై 50% వరకు తగ్గింపు ఉందన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతితో పాటు వివాహ కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం ఎండీలు, నగర ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. డైమండ్ అండ్ గోల్డ్ ఏది బాగా నచ్చింది? కలెక్షన్స్ చాలా బాగుంటుంది. దేర్ ఇస్ గోల్డ్, డైమండ్, ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంది, మోడర్న్ జ్యువెలరీ, బ్యూటిఫుల్ స్టోర్ అండ్ ప్లీజ్ కమ్ హియర్ గైస్. ఇట్స్ an amazing store. జోస్ అలుకాస్ is just coming up with the most beautiful design. మీ జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యా రియల్లీ. మీ గిఫ్ట్స్ ఏమని చెప్పండి అది. ఓకే, I'm taking this and going. యా. సో అలానే యువర్ చాయిస్. మీరు ఒక స్టెప్ కానీ డైలాగ్ కానీ చెప్పాలి అంటున్నారు. యువర్ స్టెప్ వేస్తారా, డైలాగ్ చెప్తారా? స్టెప్. ఓకే, రెడీ గైస్? రెడీనా? ఒక్కసారి కడప కుర్రాళ్ళందరూ గట్టిగా వేసుకోవాలి. రెడీ? సాంగ్ ప్లీజ్. రైట్, అందుకని మేడం మీ ఇన్నర్ ఫీలింగ్ మేడం చెప్పేశారు. యా, సో ఈలోపు అప్కమింగ్ మూవీస్ గారు హరిహర వీరమలు, పట్టు కుచ్చులకు కట్టిన సాలయ్య రంగారామయ్యలో. గైస్ రెడీ? డీజే కొట్టు, డీజే. యా రెడీ, కమ్ ఆన్.
ఈరోజు జాస్ అలుకాస్ ఇక్కడ కడప నియోజకవర్గంలో కడప పట్టణంలో వాళ్ళ 56th కదండి 56వ షోరూము వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయడము చాలా సంతోష విషయము. అలాగనే వాళ్ళ యాజమాన్యానికి అందరికీ నేను కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు. అలాగనే కడప టౌన్లో ఇంకా ఈరోజు పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ కడప పట్టణం మనకు ఇంకా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెంది బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంటేనే మనకు ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా డెవలప్ అవ్వడం అవుతుంటుంది. డెఫినెట్గా వాళ్ళు కడపని పొటెన్షియల్ అని చెప్పి వచ్చి ఇక్కడ పెట్టడము మన అదృష్టము. డెఫినెట్గా వాళ్ళకి మంచి బిజినెస్ జరగాలని, ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకో షోరూమ్ కడప పట్టణంలో ఓపెన్ చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Very happy to be here today in Kadapa. Actually, this is my first time in Kadapa, and the store, Joss Alukas, such a beautiful store, such a huge store. I saw some very traditional jewelry, some little modern jewelry also. So they have a great range of collections, and like ma'am was saying, this was the 56th store. I hope they have 500 more, you know. So wishing them all the very best, and also congratulations to Madhvi ma'am. Thank you. For the win. Yeah, thank you so much, and I hope you all are doing good. God bless. Thank you very much. Yeah, we welcome all the and we are Joss Alukas Group, who have been running jewelries in Kerala, Karnataka, Tamil Nadu, Andhra and Telangana. So we welcome all the Kadapa customers to have a wonderful shopping experience. We have given an offer to all our customers who are buying for 60,000 with a gold coin, and even 50% on making charges. There is a discount for 50% on the making charges. So we welcome all to experience this wonderful shopping experience at our new Kadapa showroom. Thank you. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్రసాద్ రెడ్డి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు తొలిసారిగా వచ్చేశారు. అందులో భాగంగా ఆయన కడప నగరం బిల్టప్ వద్ద గల శ్రీ విజయదుర్గాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్, మల్లికార్జునరావులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శింపచేసి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదంగా పట్టు వస్త్రాలను అందించారు. అర్చకులు ఆయనకు వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన అధికారులతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు అందుకు పాల్పడిన నాయకులను, అధికారులను ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులైతేనేం, సంక్షేమ పథకాలు అయితేనేం, అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు, ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని, బాధ్యతను మా పైన పెట్టారు. ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 4వసారి
ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రంలో. ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మన బిడ్డలకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము. అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోటి నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి, అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునే దానికి అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని విధాల అందుబాటులో ఉండి నెలకు 20 రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనేం, ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నా. ధన్యవాదాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటను నిలబెట్టుకోవడం జరిగిందని టీడీపీ నాయకులు పివి రమణ, నాగలక్ష్మిలు పేర్కొన్నారు. కడప నగరం మిషన్ వీధిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై సంతకం చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే పింఛన్ల పెంపుపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగిందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసే వాటిపై కూడా సంతకాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని వారు కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు ముందుంటారని ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లనే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయడం జరుగుతుందని వివరించారు. మొట్టమొదటనే 5 కీలకమైన హామీలపై ముఖ్యమంత్రి సంతకాలు చేయడంతో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రజలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చావలి సెంటెన్న, చింతలమడుగుపల్లెకు చెందిన టీడీపీ నాయకులు రామస్వామి, నాగశేఖర్, బాలయ్య, ఎంబీ రమణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అనేక విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని ఏఐటీసీ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 16వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ యూనియన్ సాగించిన అనేక ఉద్యమాల ఫలితంగా నేడు ఆశా కార్యకర్తలను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించే స్థాయికి తీసుకెళ్లామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలు మాతా శిశు మరణాల పట్ల తగ్గింపుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గ్రామీణులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడం ఆశాల కృషి అమోఘమన్నారు. డెంగీ, మలేరియా, టీబీ, లెప్రసీ వ్యాధులపై ప్రజలను ఆశా వర్కర్లు చైతన్యవంతులు చేస్తున్న కారణంగా వాటి తీవ్రత తగ్గిందన్నారు. గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలోనూ ఆశా కార్యకర్తల పనితీరు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకట సుబ్బయ్య, సుభాషిణి, శాంతి, స్రవంతి, నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యం 16వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. మరి 16 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు సాగించి స్వచ్ఛంద మహిళా కార్యకర్తగా ఉన్నటువంటి ఆశా కార్మికురాలిని ఈరోజు మెడికల్ ఉద్యోగస్తురాలుగా గుర్తించే స్థాయికి యూనియన్ ఏఐటీసీ ఈ రాష్ట్రంలో ఇలా సమస్యల పట్ల శ్రద్ధతో, అనేక రకాల నిబద్ధతతో పనిచేయడం జరిగింది. కాబట్టి ఈనాడు ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందంటే ఆశా వర్కర్ అనే వాళ్ళు ఒక గ్రామంలో లేకపోతే మాతా శిశు మరణాల సంఖ్యను తీవ్రంగా తగ్గించారు. అనేక రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్ ఏరియాలలో ఎప్పటికప్పుడు అందించడంలో ఆశా కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు అనేక రకాల సీజనల్ వ్యాధులు, కొత్త వ్యాధులు, డెంగీ, మలేరియా, టీబీ, లెప్రసీ అవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలిగించి, ప్రజలను అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ, అదే కాకుండా గర్భవతులు, బాలింతలను గుర్తించి వాళ్ళకు పౌష్టికాహారము, వ్యాక్సిన్లు, ఎలాంటి జబ్బులు రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ అందించడంలో ఆశా వర్కర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు.
ఈ విషయము మేము చెప్పడం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తించినాయి. అందుకనే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్డీఏ కూటమి కానీ రెండు కూడా మేము అధికారంలోకి వస్తానే ఆశా కార్యకర్తలకు వేతనాలు కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేము ఈ ఫౌండేషన్ తరఫున అడుగుతున్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఆశా కార్యకర్తలకే వేతనం పెంచడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా మీరు ఇచ్చిన వేతనం సరిపోదు, మాకు కనీస వేతనం అమలు చేయండి సార్. అనేక రకాల పని ఒత్తిడి పెరిగింది, పని భారం పెరిగింది, మీరు ఇచ్చే వేతనంతో మా కుటుంబాలు పోషించడం కష్టమైంది అని మేము అనేక దఫాలుగా ఈ మెడికల్ ఆఫీసర్ల చుట్టూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరగడం జరిగింది. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఎవరైతే మాకు మెడికల్ డైరెక్టర్గా ఉన్నారో మన్నాడ రవిచంద్ర గారు ఈరోజు ప్రభుత్వ సీఎం బేస్లో ముఖ్య కార్యదర్శిగా ఆయన తీసుకున్నారు. ఆయనకు మా కష్టము అన్ని తెలుసు, కష్టాలన్నీ తెలుసు. అనేక పర్యాయాలు ఆయన కలిసి విజ్ఞాపన చేశారు. కాబట్టి ఇప్పుడైనా ఈ కనీస వేతనం ఆశా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. ఈరోజు ప్రజల ప్రాణాలను గర్భవతులు మాత్రమే కాదు, అనేక రకాల షుగర్ ఉండే వాళ్ళు, బీపీ ఉండే వాళ్ళకు కూడా అనేక వైద్య సేవలు అందిస్తాం. ఈరోజు సమాజంలో షుగర్ బీపీ లేని వాళ్ళంటూ అరుదు. ప్రతి ఇంట్లో వీరికి మెడికల్ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనాలు అమలు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను కూడా వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు అటువంటి వైపున ఆలోచించకపోతే మేము మా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. మా ఆశా ఫౌండేషన్ ఉన్నది 16వ సంవత్సరంలో మేము ఈ కడప జిల్లాలో జరుపుకుంటున్నామంటే ఆశాలు ఎంతకు ఎదిగారో ఇది ప్రజలే తెలుసుకోవాలి. ఏమంటే మాతాశిశు మరణాలు అరికట్టడానికి స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త అని మమ్మల్ని తీసుకున్నది. ఈరోజు ఆశా వర్కరు అంటే ఏంటో ప్రపంచానికి రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తించేటట్టుగా మా యూనిఫామే తెలియజేస్తుంది. మా డిమాండ్స్ ఏమంటే ఈ ఆశా ఫౌండేషన్కి మేము చెప్పే నిబంధనలు ఏమంటే, మేము చనిపోయిన వాళ్ళకి రిటైర్డ్ బెనిఫిట్ లేదండి. 60 సంవత్సరాలు అవుతే రిటైర్ చేస్తున్నారు. వాళ్ళు ఉచితంగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మేము ఈ రోజైనా కానీ ఏం కోరుకుంటున్నామంటే మా న్యాయమైన డిమాండ్స్, మా ఆశాకి సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉద్యోగంలో ఎంతైతే ఇస్తారో అది వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. రిటైర్ అయిన వాళ్ళకి 5,000 పెన్షన్ ఇవ్వాలి అనేది మా డిమాండ్స్. ఆ డిమాండ్స్ మళ్ళీ మెడికల్ ఆశాని ఏఎన్ఎంగా జేఎన్ఎంగా చేసిన వాళ్ళని మన ప్రతి జిల్లాలో తీసుకున్నారు. కానీ కొత్తగా ఫౌండేషన్ ఏర్పడ్డది కదా ఇండియన్ కూటమి, ఆ కూటమిలోనైనా సరే మా ఆశాల సమస్యలు పరిష్కరించి ఏఎన్ఎంకి జీఎన్ఎంకి చేసిన వాళ్ళని గుర్తించి మా ఆశాలలో తీసుకొని వాళ్ళకి కూడా జాబులు కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కల్పించాలని చెప్పి మాకు ఈ కడప జిల్లాలో మా ఆశా ఫౌండేషన్గా జరుపుకునే దాంట్లో మా తీర్మానాన్ని మీ సందర్భం చెప్తున్నాం. గత ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, ఆశా వర్కర్లకు రికార్డులు ప్రభుత్వమే అందజేయాలని చెప్తూనే ఉన్నాము. కానీ కనీసం ఇంతవరకు రికార్డులు అనేదే ప్రభుత్వం అందజేయలేదు. సొంతంగా ఆశాలనే రికార్డులు మెయింటెనెన్స్ చేయాలా అని చెప్తున్నారు. కనీసము ఒక ఆశాకు 11 రికార్డులు ఉన్నాయి. 11 రికార్డులు మెయింటైన్ చేయాలంటే కన్నా మామూలుగా 2,000 నుంచి 3,000 వరకు రికార్డుల ఖర్చు సంవత్సరానికి అవుతూ ఉంది. అలా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అడిగాము, మాకు రికార్డులు ప్రభుత్వం నుంచే సరఫరా చేస్తే కన్నా రికార్డులు అన్నీ ఒకటే విధంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటే కన్నా ఆశాలకు ఆ రికార్డులు రాసుకునే విధానం కూడా తెలుస్తుంది అని చెప్పేసి. కానీ రికార్డులు అనేవి అట్లా ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఏమనంటే కొన్ని పిఎస్సీలలో కొన్ని జిల్లాలలో ఎలా ఉందంటే రికార్డు సొంతంగా మామూలుగా ఒక నోట్బుక్ పెట్టేసుకొని ఇలాగానే రాసుకుంటున్నారు. అది కొంతమంది అధికారులు వచ్చి రికార్డులు చూసేటప్పుడు ఈ రికార్డులు ఇలా రాయకూడదు, ఈ రికార్డు ఇలా రాయకూడదు, ఇదే తప్పు, ఇట్లా వద్దు, ఇవన్నీ పక్కన పెట్టండి, మేము చెప్పినట్టు ఇప్పుడు రికార్డులు రాయండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్మాలిటీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ముందు రాసిన రికార్డులన్నీ మళ్ళీ పక్కన పెట్టేసేయాలా,
మళ్ళీ ఇప్పుడు వచ్చే మేము వాళ్ళు ఫార్మాలిటీ ఏదైతే ఇస్తారో ఆ రికార్డు రాసుకోవాల్సింది వస్తుంది. అలా లేకుండా ప్రభుత్వమే అన్ని జిల్లాలకు సంబంధించి ఆశాలకు ఒకటే రికార్డు అనేది మెయింటెనెన్స్ కనుక ఇస్తే కనుక ఆశాలకు రాసుకునే దానికి బాగుంటుంది. అన్ని రికార్డులు ఒకటే విధంగా కూడా ఉంటుంది. టీవీ బిల్లులు, ప్రతి డబ్బులు చాలా పెండింగ్ పడి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరోనా వ్యాక్సిన్కు మామూలుగా 6 నెలలకు ఇన్సెంటివ్ కింద మంచిగా ఆశాకు 1000 రూపాయలు డబ్బులు వేస్తామన్నారు నెలకి. ఆ 6000 డబ్బులు అయితే కనుక ఇంతవరకు రాలేదు. గత ప్రభుత్వంలో అడిగి తిరిగి ఎన్ని చేసినా కూడా ఇంతవరకు అమౌంట్ అనేది వేయలేదు. దయచేసి ఈ ప్రభుత్వంలో అయినా కానీ ఆశాల కష్టాన్ని గుర్తించి మాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగులు, వృద్ధుల పింఛన్ల మొత్తాన్ని పెంచడం సంతోషకరమని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు చిన్న సుబ్బయ్య యాదవ్ తెలిపారు. కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పింఛన్ మొత్తాల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏప్రిల్ 13వ తేదీన ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కలవడం జరిగిందన్నారు. అప్పుడే పింఛన్ మొత్తం పెంపుపై ఆయనకు విన్నవించినట్లు తెలిపారు. నాడు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తం పెంపు చేస్తూ తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అలాగే ఆనాడే 23 డిమాండ్లను సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లామని, వాటిని కూడా ముఖ్యమంత్రి నెరవేరుస్తారన్న నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో కూటమికి తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ నాయకులు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కడప ఎన్టీఆర్ సర్కిల్ నందున వికలాంగులకు మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏప్రిల్ 13వ తారీఖున సత్తెనపల్లిలో మేము నారా చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం, మా వికలాంగులకు కూడా 6000 పెంచాలని ఆ రోజు మాట చెప్పిన వెంటనే మహానుభావుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన మాటకు మడమ తిప్పని విధంగా వికలాంగులకు 6000 పింఛను, అవ్వాతాతలకు 4000 పింఛను, వచ్చేసి మానసిక మంచానికి పరిమితం ఉన్న వాళ్ళకు 15000 పింఛను, 10000 పింఛను, అనేక రకాలుగా వికలాంగులకు చేయూత ఇచ్చిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలోనే కానీ దేశంలోనే మన రాష్ట్రం 6000 పెంచిన చరిత్ర ఎక్కడ లేని విధంగా నారా చంద్రబాబు గారికి ప్రత్యేకంగా వికలాంగుల సమాజం తరపున మేమందరం కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్ ఎందుకంటే ఎన్డీఏ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కూడా మేము కూడా అన్ని జిల్లాలు తిరిగి ఎన్డీఏ కూటమికి గెలిపే విధంగా మా లక్ష్యంగా మానశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మేము, ఎందుకంటే అన్నగారు కూడా ఎన్డీఏ కూటమికి బీజేపీలో 8, తెలంగాణలో అయితే 8 సీట్లు రావడం కారణం కూడా మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ కూడా అన్ని జిల్లాల్లో కూడా తిరిగి కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి అన్ని సభల్లో కూడా ఏర్పాటు చేసి చాలా ఇదిగా మేము ప్రయాణం చేసిన వ్యక్తిగా, అందుకోసం ఆయనను ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని మరవలేని పరిస్థితిలో మేము ఉన్నాము. వికలాంగులంగా మేము 23 డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు 13వ తారీఖున. అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా నెరవేర్చాలని మాకు నమ్మకం ఉంది. వికలాంగులందరం కూడా ఏ పిలుపునిచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ, ఎన్డీఏ కూటమి కానీ, జనసేన కానీ ఖచ్చితంగా మేము మద్దతు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి చేసిన దానికి మేమందరం వికలాంగులకు సహకరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషకర రోజు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి, ఎన్డీఏ కూటమికి నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. వాస్తవంగా 2007లో వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సంక్షేమం కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ వాళ్ళ ఆంక్ష మేరకు వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే వికలాంగుల కోసం నిరంతరం ఆయన ఫైట్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది. అదే భాగంలోనే మరి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వండి, మీకు వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిజంగా వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్ ఇస్తే ఈ రాష్ట్రంలో
వికలాంగులందరినీ చైతన్యపరిచి మీకు ఓట్లు సమీకరించే బాధ్యత నాదని చెప్పి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు నిజంగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని అంతా ప్రపంచమంతా చూసిన విషయం, అందరికీ తెలిసిన విషయమే. ఆ భాగంలోనే కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు, వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసుబ్బ యాదవ్ గారు ప్రతి జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తూ ఈ రోజులో అత్యధికంగా సీట్లు రావడం కారణం మాదిగలు, యూహెచ్పిఎస్ వికలాంగుల సంఘం కారణం అని చెప్పేసి గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. దాన్ని గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ తీసి తీరుతానని చెప్పేసి ఆయన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి నిజంగా ఆయనకు కూడా కడప జిల్లా తరఫున, ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు ప్రజల మనిషి మందాకృష్ణ మాదిగ గారు ప్రజల మనిషి నిజంగా నిరూపించుకున్నాడు. కాబట్టి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే డిమాండ్ ఇచ్చాడో ఆ డిమాండ్ కట్టుబడి ఈరోజు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళ మహాకూటమి అభ్యర్థులకు మేము పాలాభిషేకం చేసుకుంటూ ఈ ఆనందోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వాళ్ళకు కూడా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో జిల్లాకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నా నదీ తీరంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంతో పాటు అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ నాయుడు అఖండమైన మెజార్టీతో విజయాన్ని పురస్కరించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండి వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. స్వామి ఆశీస్సులు సీఎం చంద్రబాబు నాయుడు పైన, ఎంపీ రమేష్ నాయుడు పైన మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సారథి నాయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చరణ్ నాయుడు, జయ నాయుడు, మధుసూదన్ నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా అఖండ విజయం సాధించి భారీ మెజార్టీతో సాధించినందుకు ఇక్కడ దేవునికి ముక్కు చెల్లించుకున్నాం. ఈరోజు 108 టెంకాయలు కొట్టి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుని వేడుకున్నాము. మంచికి వర్షాలు పడాలా, రాష్ట్రం గాడిన పడాలా, సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థించాం. తెలుగుదేశం నాయకులందరూ కలిసికట్టుగా సమన్వయంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆ పార్టీ వేంపల్లె మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. వేంపల్లెలోని భవనాల శాఖ అతిథి గృహంలో డీలర్లతో సమావేశాన్ని నిర్వహించి రేషన్ పంపిణీపై రఘునాథ్ రెడ్డి చర్చించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఇతరులపై దాడులు చేయరాదన్నారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించరాదని సూచించారు. ప్రజల సమస్యల పట్ల నాయకులు కూడా కలిసికట్టుగా ఉండి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టినప్పుడే నాయకులకు మంచి పేరు రావడంతో పాటు టీడీపీ పార్టీని ఆదరిస్తారని పేర్కొన్నారు. పదవులు, డీలర్షిప్లు రాకపోయినా కార్యకర్తలు కుంగిపోరాదని అన్నారు. కష్టపడే వారికి పార్టీ అధిష్టానం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ఇదే క్రమంలో ఏజెంట్లుగా తాము కూర్చున్నామని, తమకే పదవులు ఇవ్వాలని కోరడం భావ్యం కాదని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు మంచి జరగాలని, ఆ దిశగా ప్రతి కార్యకర్త నడవాలని సూచించారు. ఇప్పుడు ఏం చెప్పాడంటే అధికారం వచ్చినప్పుడు మన బుద్ధి తెలుస్తుందండి. అధికారం వచ్చిందని మన మతం తలకెక్కి మన ఇష్టం వచ్చినట్టు సామాన్య ప్రజలపైకి దాడి చేయడం కానీ, ఒక ఓటర్ మీదకి దాడి చేయడం కానీ, ఇలాంటివి కానీ, ఒక సామాన్య ప్రజల ఆస్తుల మీదకి కానీ, వారికి ఎలాంటి నష్టాలు కానీ కలిగించకూడదు. ఎందుకంటే నిన్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం. ఎందుకంటే ఆ విషయంలో కట్టె రాయికి రాయి, హింసకు ప్రతి హింస అనేది కూడా కొన్నిసార్లు అవసరమే. అట్లని అతి చేసుకొని వీళ్ళకెందుకు ఇచ్చాము అని మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మనం ప్రతిపక్షంలో పోయే పరిస్థితిలో వీళ్ళుంటేనే మనల్ని మంచి చేస్తారు, వీళ్ళుంటేనే మనకేదైనా ఉపయోగపడతారు. ఈరోజు మనకు 30,000 ఓట్లు తగ్గించారు. ఇక్కడున్న ప్రతి నాయకుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూమ్ను కడపలో ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాం. సినీ నటి నిధి అగర్వాల్, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి పాలకులు తక్షణ చర్యలు చేపట్టాలి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ 16వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రతినిధుల డిమాండ్. కడపలోని శ్రీ విజయదుర్గ ఆలయంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు. అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ నిర్వాహకులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.